హాయ్ హలో ఎట్లున్నారు? సో ఇవాళ అయితే స్పెషల్గా జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే స్వీట్ రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి మీ ముందుకి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ముందుగా మన ఈ స్వీట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక కప్పు పుట్నాల పప్పునైతే తీసేసుకున్నానండి. ఈ పుట్నాల పప్పు ఈజీగా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. తర్వాత 4 టేబుల్ స్పూన్ పంచదార అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 6 బాదం పప్పులు, 8 నుంచి 10 దాకా జీడిపప్పులు అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల అటుకులు అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ అటుకులను అయితే తీసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కప్పు పుట్నాల పప్పు, మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలాగే రోస్ట్ చేసుకున్న అటుకులను, పంచదారని వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి కింద నుంచి పైదాకా బాగా తిప్పేసుకోండి. తర్వాత స్వీట్కి అరోమా రావడానికి ఇలా 2 ఇలైచీని అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొన్ని నలకలు ఉంటాయి కాబట్టి మనమైతే జల్లెడ పట్టేసుకోవాలండి. సో దానికోసమని ఇలా అయితే పెద్ద బౌల్ పెట్టేసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఈ విధంగా అయితే జల్లెడ పెట్టేసుకోండి. చూడండి కింద అయితే ఎంత ఫైన్గా పౌడర్ అయితే వస్తుందో మనకి. ఈ విధంగా మనం జల్లెడ పట్టడం వలన పౌడర్ అనేది లంప్స్ లేకుండా మంచిగా పొడి పొడిగా వస్తుందండి. ఇది చేయడం మాత్రం ఈ స్టెప్ మర్చిపోబాకండి. నెక్స్ట్ అయితే ఇలా వచ్చిన నలకలను అయితే పక్కన పడేయండి. ఇలా మనం జల్లెడ పట్టుకున్న పౌడర్ని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లోకి ఒక 6 to 8 టేబుల్ స్పూన్ దాకా పాలు వేసేసుకొని మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా పొంగొస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మరుగుతున్న వేడి వేడి పాలను ఆ పౌడర్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి. ముందు చేయి కాలకుండా స్పూన్తో అయితే మెల్లగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను స్పూన్తో మెల్లగా అయితే కలుపుతున్నాను, పాలు వేడి కొంచెం తగ్గేంత వరకు. నేను తీసుకున్న కప్పు క్వాంటిటీ పౌడర్కి నాకైతే 6 టేబుల్ స్పూన్ పాలు అయితే కరెక్ట్గా సరిపోయాయండి. సో ఎక్కువ పాలు అయితే వేయకండి, పిండి అయితే జారుగా అయిపోతుంది, స్వీట్ సరిగ్గా ఫామ్ అవ్వదు. ముందుగా నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ పాలను అయితే వేసేసుకొని కలిపేసుకున్నానండి. దాని తర్వాత కూడా కొంచెం పిండి పొడిగా అనిపించడం వలన ఇంకో 2 టేబుల్ స్పూన్ పాలను అయితే మరిగించుకొని ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకున్నాను గట్టి. మనం ఇంట్లో చపాతీ పిండిని ఏ విధంగా అయితే నీట్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా నీట్ చేసేసుకోండి మెత్తగా అయ్యేంత వరకు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది పిండిది. సో నెక్స్ట్ అయితే దీన్ని మంచిగా నీట్ చేసేసుకొని ఒకవైపు అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక బాక్స్ తీసేసుకోండి, రెక్టాంగిల్ బాక్స్. దీనిలో అయితే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మంచిగా అయితే నెయ్యి అప్లై చేసేసుకోండి. ఇలా బాక్స్కి మంచిగా నెయ్యి అప్లై చేయడం వలన మనం వేసిన పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా మనకైతే స్వీట్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ అయితే మనం తయారు చేసుకున్న పిండిని ఈ బాక్స్లో వేసేసుకొని వేళ్లతోటి మంచిగా అదుముకోండి. ఇలా చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండవండి. సో షేప్ కూడా స్వీట్ది మంచిగా వస్తుంది రెక్టాంగిల్గా. చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా అయితే నేను వేళ్లతో మంచిగా ప్రెస్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ అయితే చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ బాదం పప్పునైతే సన్నగా కోసేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసేసుకున్నానండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాక్స్కి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు పక్కనైతే పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత సైడ్స్ అన్నీ చాకుతోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే ఈజీగా అయితే వచ్చేస్తుందండి. నెక్స్ట్ అయితే నేను ఇక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ పైన ఇలా అయితే బాక్స్ వేసేసుకొని పైన ట్యాప్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈజీగా అయితే ఊడొచ్చేసింది. నెయ్యి వేయడం వల్ల ఇంత ఈజీగా వచ్చిందండి. నెక్స్ట్ అయితే పీసెస్గా కట్ చేసేసుకోండి, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి పడకుండా ఇలా కప్పు పుట్నాల పప్పుతో ఈజీగా టేస్టీగా స్వీట్ అయితే చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.